హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆదిశేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఏపీ 10th క్లాస్ FA3 మ్యాథ్స్ ఇంపార్టెంట్ సమ్స్ 2023-2024. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో మ్యాథ్స్లో మనకి FA3కి సంబంధించిన ఇంపార్టెంట్ సమ్స్ అని చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి సిలబస్ ఏంటి, మోడల్ పేపర్ మనకి ఏ విధంగా ఉండబోతుంది, మీకు అన్నీ చెప్తాను. అండ్ నెక్స్ట్ మీరు FA3కే కాకుండా పబ్లిక్ కూడా మీరు ఏం చదువుకోవాలో కూడా మీకు ఇంపార్టెంట్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ట్రా సమ్స్ కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. నేనైతే మీకు మ్యాథ్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక సమ్ వీడియో పెట్టాం కదా. సో మీకు అందులో మొత్తం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించిన మ్యాథ్స్ 10th క్లాస్ వాళ్ళకి ఆల్ ఇంపార్టెంట్ సమ్స్ అయితే ఉంటాయి చాప్టర్ వైజ్. కానీ కొంతమంది తెలుగు మీడియం వాళ్ళు ఏమన్నారంటే, అన్నయ్య మాకు తెలుగు మీడియం వాళ్ళకి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో తెలియట్లేదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థమవుతున్నాయి, మాకు ఆ సమ్స్ అర్థం కావట్లేదు అని చెప్పారు. సో నేనైతే చాలా బాధపడ్డాను, ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళకు కూడా మరి ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్ తెలియట్లేదని. సో నేను మీకోసం ఎన్నో ట్రై చేశాను, సుమారు ఒక 1 వీక్ వరకు ట్రై చేశాను మీకోసమే ప్రత్యేకించి. కానీ మీకు ఆ పీడిఎఫ్స్ అనేవి తెలుగులోకి మార్చిన ప్రతిసారి కూడా మీకైతే కొన్ని లాంగ్వేజ్ మిస్టేక్స్ అయితే వచ్చేస్తే మీరు ఆ క్వశ్చన్ మొత్తం మారిపోతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేనైతే మీకోసం చాలా ట్రై చేశాను, కానీ ఒకవేళ ఫ్యూచర్లో కూడా పెట్టే క్వశ్చన్స్ కూడా పీడిఎఫ్స్ అయితే ఉండబోతున్నాయి. సో మీకు అందుకే మాట ముందే చెప్తున్నాను. సో మీరేం చేయాలంటే, మనందరికీ తెలుసు, నా సజెషన్ ఏంటంటే, మీరు ఒక్కొక్క లెసన్ చాప్టర్ వైజ్గా తీసుకొని చదువుతారు కాబట్టి ఆ పెట్టిన పీడిఎఫ్లో ఆ లెసన్ యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని మీరు గూగుల్లో ట్రాన్స్లేట్ చేయండి ఇంగ్లీష్ టు తెలుగు. మీకు అది చాలా బాగా ట్రాన్స్లేట్ అవుతుంది. సో నేనైతే అన్నీ చెక్ చేశాను, సజెస్ట్ చేసిన దాంట్లో ఇదే బెస్ట్ వన్. సో ఐ హోప్ గైస్, నేనైతే నా వంతుగా నేను ఎంతో ట్రై చేశాను. సో తెలుగు మీడియం వాళ్ళకి నేను ఇచ్చే ఒక సజెషన్ అయితే ఇది. సో ఎలాగో వీడియోలో ఒక పార్ట్గా చెప్తున్నాను, చాలామంది అడిగిన డౌట్కి అయితే ఆన్సర్ ఇది. సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అండ్ నాట్ ఓన్లీ ఇది, మిగిలిన సబ్జెక్ట్స్ కూడా పెట్టినప్పుడు సోషల్ ఆర్ ఫిజిక్స్ NS మీరు అదే మెథడ్ని ఫాలో అవ్వండి. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన ఛానల్ యొక్క డాష్ బోర్డ్. సో మీకు ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో చాలామందికి ఆల్రెడీ మన వాట్సాప్ టెలిగ్రామ్లో ఫాలో అవుతున్నారు. సో ఇక మీరు వాట్సాప్లో ఎందుకు ఫాలో అవ్వమంటున్నాను, టెలిగ్రామ్లో ఎందుకు ఫాలో అవ్వమంటున్నానంటే, కొన్నిసార్లు మనం యూట్యూబ్లో నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నా సరే మీరు ఏదైనా వీడియో మిస్ అవుతారు. సో ఆ వీడియోస్ కూడా నేను ఎప్పటికప్పుడు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో లింక్స్ అయితే పెడతా ఉంటాను. సో మీరు ఎప్పుడైతే సరే యూట్యూబ్లో ఒకవేళ యాక్టివ్గా లేకపోయినా మీరు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో పోస్టులు పెడతాను కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే ఉండగలుగుతారు. అండ్ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ, నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ కానీ ఏమొచ్చినా సరే మన వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్లో కూడా నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడే మన వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం మ్యాథ్స్ బ్లూ ప్రింట్ అయితే చూద్దాం. సో మ్యాథ్స్ మనకి FA3 ఆల్ ఎగ్జామ్స్ లాగే 20 మార్క్స్కి మీకు ఒక 1 మార్క్ బిట్స్ ఒక 4 అడుగుతారు, 1 into 4 4 మార్క్స్. దాని తర్వాత ఒక 2 మార్క్ క్వశ్చన్స్ ఒక 2 అడుగుతారు, 2 into 2 4 మార్క్స్. 4 మార్క్ క్వశ్చన్ ఒకటే అడుగుతారు, సో 1 into 4 4 మార్క్స్. నెక్స్ట్ 8 మార్క్ క్వశ్చన్స్ కూడా ఒకటే రాయాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ మీకు ఒక చాయిస్ ఉంటుంది. సో టోటల్ అన్ని కలిపితే మనకి 20 మార్క్స్. సో మీరు చాలా ఎగ్జామ్స్ రాసి ఉంటారు కాబట్టి మీకు ఫార్మాలిటీగా చెప్తున్నాను. మనకి FA3 సిలబస్ ఏంటంటే, మనకి 6th చాప్టర్ ప్రోగ్రెషన్స్, 8th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్, 9th చాప్టర్ టాంజెంట్స్ అండ్ సీకెంట్ టు ఏ సర్కిల్. మనకి FA3కి మ్యాథ్స్ అయితే 3 చాప్టర్లే ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు లెసన్ వైజ్గా చెప్తాను, చాప్టర్ వైజ్గా. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రెషన్స్, ఇందులో మీరు ఏం చదువుకోవాలంటే, మీకు ఎక్సర్సైజ్ 6.1లో మీకు అన్ని బిట్స్ క్వశ్చన్స్ అయితే టైప్ ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత ఎక్సర్సైజ్ 6.2లో మీరు 5th రోమన్లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూసుకోండి, 6th క్వశ్చన్ చూసుకోండి, 8th క్వశ్చన్, 11th క్వశ్చన్, 13, 15 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత 7th క్వశ్చన్, 9th క్వశ్చన్, 12th క్వశ్చన్ అయితే ఒకసారి చూసుకోండి. ఫ్రెండ్స్, మీకు చాలా వీడియోస్లో చెప్పాను, మీకు టిక్ పెడితే ఇంపార్టెంట్, సర్కిల్ వేస్తే ఒకసారి చూసుకున్నాను అర్థం, స్టార్ మార్క్ వేస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అర్థం. సో నేను మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, గమనించండి. సో దీని తర్వాత మీకు పక్క పేజ్లో 16th సమ్ అనేది మీకు ఇంపార్టెంట్. సో మీకు ఇందులో 6.2లోంచి ఇది. దాని తర్వాత ఎక్సర్సైజ్ 6.3లో వచ్చేసరికి మీకు 4th సమ్, 6th సమ్, 8th సమ్, 10th సమ్, మీకు ఇవన్నీ ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు 5th సమ్, 7th సమ్, 9th సమ్ ఇవైతే ఒకసారి చూసుకోండి. సో మీకు కొన్ని ఎక్స్ట్రా సమ్స్ కూడా చెప్తాను ఫ్రెండ్స్, పబ్లిక్ దృష్టిలో పెట్టుకొని గమనించండి, ఓకేనా. 6.3 నుంచి అయితే ఇవి ఫ్రెండ్స్. దాని తర్వాత 6.4 వచ్చేసరికి ఎక్సర్సైజ్, ఇందులో మీకు 4th సమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత సెకండ్ రోమన్ అయితే ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6.5 ఏంటంటే, ఇందులో మీకు ఫస్ట్ రోమన్ చూసుకోండి, 4th రోమన్ చూసుకోండి. దాని తర్వాత మీకు పక్క పేజ్లోనే ఇంకొక ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్ సమ్స్. 5th సమ్, 6th సమ్, 7th సమ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీకు పబ్లిక్ కూడా పడతాయి ఆ క్వశ్చన్స్. సో అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను, ఆ 3 సమ్స్ కూడా నేర్చుకోండి ఈ చాప్టర్లో అయితే.
దాని తర్వాత మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను, ప్రతి మ్యాథ్స్ వీడియోలో మీకు ప్రతి చాప్టర్లో ఉండే వాట్ వీ హ్యావ్ డిస్కస్ అయితే చదువుకోండి. ఎందుకని చెప్తున్నానంటే మీకు ఇందులోనే 1 మార్క్స్ బిట్స్ అయితే కలిస్తే, సో అందుకే గమనించండి, మీకు ఇంపార్టెంట్. సో నేను మీకు ప్రతి వీడియోలో కూడా ప్రతి లెసన్లో కూడా చాప్టర్ గుర్తు చేస్తూ ఉంటాను. సో ఇందులోనే వాట్ వీ హ్యావ్ డిస్కస్ చదువుకోండి. ఇందులో చదివి ఫ్రెండ్స్. దాని తర్వాత 8th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఇందులో మీరు ఇంపార్టెంట్గా ఏం చదువుకోవాలో చెప్తాను. ఇందులో వచ్చేసరికి మీకు ఏంటంటే థియరం 8.1 అంటే థీల్స్ థియరం అంటే ఏంటని చెప్పి అడుగుతారు, వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. దాని తర్వాత ఎక్సైజ్ 8.1లో మీకు 4th సమ్ 5th సమ్ ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు ఎక్సైజ్ 8.2లో వచ్చేసరికి 6th సమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 7th సమ్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ 2-3 సమ్స్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ మీకు ఇదే ఎక్సైజ్లో మీకు 10th సమ్ 11th సమ్ 12th సమ్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. కానీ మీకు FA3కి ఇవి ఎక్కువగా అడగకపోవచ్చు, కానీ పబ్లిక్ మాత్రం గ్యారంటీగా అడుగుతారు. ఒక 8 మార్క్స్ సమ్ రావచ్చు ఈ 3 క్వశ్చన్స్లోంచి. అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను. సో ఈ 3 క్వశ్చన్లు మీకు ఇంపార్టెంట్ కాదు FA3కి అంతగా, కానీ మీకు పబ్లిక్ ఉపయోగపడదని చెప్పాను కదా. సో మీరు ఈ 3 క్వశ్చన్ కూడా టిక్ పెట్టుకోండి. దాని తర్వాత ఎక్సైజ్ 8.3లో వచ్చేసరికి మీకు 6th సమ్ 7th సమ్ 8th సమ్ ఇంపార్టెంట్. ఫస్ట్ సమ్ అయితే ఒకసారి చూసుకోండి. దాని తర్వాత మీకు బౌద్ధయాన్ థియరం అని ఉంటుంది. సో ఆ థియరం కూడా అడిగే ఛాన్స్ ఉంది, అంటే పైథాగరస్ థియరం చెక్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఎగ్జాంపుల్ 15 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు ఇది పబ్లిక్ ఎగ్జామ్కి అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది. అందుకే నేను మీకు మరీ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ 15 అయితే ప్రాక్టీస్ చేయండి బాగాన. దాని తర్వాత ఎక్సైజ్ 8.4లో వచ్చేసరికి ఫస్ట్ సమ్ 6th సమ్ ఇంపార్టెంట్. సో దాని తర్వాత మీకు పక్క పేజ్లోనే అంటే ఇదే ఎక్సైజ్లో మీకు 8th సమ్ అండ్ 9th సమ్ అనేవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఈ చాప్టర్ నుంచి అయితే ఇవి. దాని తర్వాత ఇందులో ఉన్న వాట్ వీ హ్యావ్ డిస్కస్ కూడా చదువుకోండి, మనకి 1 మార్క్ బిట్స్ అయితే అడిగే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత మీకు 9th చాప్టర్ టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్. సో ఇందులో కూడా ఏం చదువుకోవాలో చెప్తాను. సో ఇందులో వచ్చేసరికి మీకు ఎక్సైజ్ 9.1లో మీకు ఫస్ట్ రోమన్ అయితే బిట్స్ ఉంటాయి కదా, ఆ బిట్స్ అయితే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత సెకండ్ సమ్ ఒకసారి చూసుకోండి, 4th సమ్ చూసుకోండి. ఇందులో మీకు 3rd సమ్ ఏదైతే ఉందో అది మీకు 1 మార్క్ కానీ ఒక 2 మార్క్ కానీ అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఎక్సైజ్ 9.1 నుంచి అయితే ఇవి ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు ఎక్సైజ్ 9.2 ఎక్సైజ్ 9.2లో వచ్చేసరికి ఫస్ట్ రోమన్ బిట్స్ అవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత అదే ఎక్సైజ్లో మీకు సెకండ్ సమ్ 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అడిగే ఛాన్స్ అయితే ఉంది. దాని తర్వాత మీకు 3rd సమ్ ఒకసారి చూసుకోండి, 4th సమ్ కూడా ఇంపార్టెంట్. సో మీకు ఈ ఎక్సైజ్ నుంచి అయితే ఇవి. దాని తర్వాత మీకు ఇంకొక ఎగ్జాంపుల్ సమ్ ఉంది కదా, ఎగ్జాంపుల్ 2. సో ఇది చూసుకోండి, పేజ్ నెంబర్ 241 ఆ సమ్. దాని తర్వాత అదే పేజ్లో మీకు ఎగ్జాంపుల్ 3. సో మీకు ఎగ్జాంపుల్ 3 అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అది కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఎక్సైజ్ 9.3 ఇందులో వచ్చేసరికి మీకు ఫస్ట్ సమ్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు అదే ఎక్సైజ్లో మీకు 5th సమ్ 6th సమ్ 7th సమ్ అయితే ఇంపార్టెంట్. సో మనకి 9th చాప్టర్ నుంచి అయితే ఇవి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇందులోనూ వాట్ వీ హ్యావ్ డిస్కషన్ అని ఉంది కదా, సో అది కూడా చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నేను మీకు సిలబస్లో ఉన్న ప్రోగ్రెషన్స్, సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్ అండ్ సీకెంట్ టు ఏ సర్కిల్ ఈ 3 చాప్టర్లో మీకు FA3కే కాకుండా పబ్లిక్ కూడా చదువుకోవాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పాను. సో ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియో కూడా చేశాను, కావాలంటే మీకు వీడియో లాస్ట్లో కూడా ఇస్తాను, చెక్ చేసుకోండి. సో మీరు ఆ వీడియో కూడా చూసి మొత్తం చాప్టర్ వైజ్గా ఉన్న అన్ని సమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు తెలుగు మీడియం వాళ్ళకి చెప్పాను కదా, సో మీరు నేను చెప్పినట్టుగా మీరు ప్రతి చాప్టర్ని అయితే ట్రాన్స్లేట్ చేసుకొని అయితే చెక్ చేసుకొని ప్రతి చాప్టర్ కూడా చదువుకోండి. సో ఫ్రెండ్స్ వీలైన తొందరలో FA3 వీడియోస్ కూడా కంప్లీట్ చేసి నేను పబ్లిక్ ఎగ్జామినేషన్ వీడియోస్ కూడా తొందరగా కంప్లీట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే 10th క్లాస్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళని కూడా ఇంపార్టెంట్ సమ్స్ చూసుకొని ప్రాక్టీస్ చేయమని చెప్పండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నోటిఫికేషన్ ఆల్ ఆప్షన్ పెట్టుకుంటే మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. దాని తర్వాత ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద నాకు కమెంట్ చేయండి. ఫీల్ లైక్ యువర్ ఓన్ బ్రదర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.